నీ మందిరములో నివసించు వారందరూ ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని సన్నిధికి వచ్చిన మనందరము ఆయన స్తుతించడానికే వచ్చాము, ఆయన ఆరాధించడానికి వచ్చాము, ఆయన అద్వితీయ నామాన్ని ఘనపరచడానికే వచ్చాము, ఆయన్ను కొనియాడడానికి వచ్చాము, ఆయనను బ్రతిమలాడడానికి దేవుని సన్నిధికి వచ్చాము. అంతే కదండి. దేవుణ్ణి స్తుతిస్తే ఖచ్చితంగా మనం ధన్యులు అవుతాం. దేవుణ్ణి ఆరాధిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఖచ్చితంగా మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చబడతాయని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇంకా 10వ వచనంలో అయితే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక రోజు గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. మన దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వస్తున్నాం కనుక ఖచ్చితంగా శ్రేష్టమైన కాలాన్నే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, అక్కడి వరకే చదువుకుంటూ ఉంటాం మనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మాత్రమే చదువుకుంటాం. కానీ తర్వాత వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండి నాకు ఇష్టం. అది అంటే భక్తిహీనులు, దేవుణ్ణి విసర్జించిన వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకుని దూరమైపోయిన వాళ్ళ ఇంట్లో ఉండటం కంటే ఏది శ్రేష్టం అంటండి? దేవుని మందిర ద్వారం అంటే గడప దగ్గర మనం ఎంతో కాలము ఎన్నో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాము. భక్తిహీనులతో ఆ విధంగా మాట్లాడడం కంటే దేవుని సన్నిధిలో ఆ ద్వారం దగ్గర కూర్చుంటే